నువ్వు దేవుణ్ణి నమ్మినట్లయితే దేవుని మహిమను చూస్తావు. దేవుడు నీ జీవితంలో తన మహిమను చూపించాలి అంటే నువ్వు బాగా చదువుకున్న వ్యక్తివే కానవసరం లేదు, ఆస్తిపాస్తులు ఉన్న వ్యక్తివే కానవసరం లేదు, స్థితిగతులు ఉన్న వ్యక్తివే కానవసరం లేదు. కంఠ బలమో, గుండె బలమో, బుద్ధి బలమో, జ్ఞాన బలమో, ధన బలమో ఇవేమీ అవసరం లేదు. ఆయన మెచ్చేటటువంటి విశ్వాసము నీలో ఉన్నట్లయితే వీళ్ళందరికంటే అత్యధికమైన ఆశీర్వాదాన్ని అనుగ్రహించుటకు నా దేవుడు చాలినవాడు. ఈ విషయాన్ని మర్చిపోవద్దని మనం చేస్తున్నాం. మీ సహోదరి సహోదరులు, ఈరోజు మీరు చేస్తున్న ప్రార్థనకు వెంటనే జవాబు రాకపోతే దుఃఖపడకండి, దిగులు పడకండి. నా దేవుడు జవాబు ఇవ్వడానికి చాలినవాడు, శక్తి కలిగిన వాడు, సామర్థ్యం కలిగిన వాడు, నిన్ను ప్రేమిస్తున్నవాడు, నీకోసం ప్రాణం ఇచ్చిన వాడు, తన కుమారుణ్ణే నీకోసం సిలువకు అప్పగించిన తండ్రే ఆయనతో పాటు నీకున్న అవసరం తీర్చడా? ఆయనతో పాటు నీకు కావాల్సింది ఇవ్వడా? ఖచ్చితంగా ఇస్తాడు. కానీ దాన్ని అనుభవించగలిగిన ఆత్మీయత నీకుంది.